బ్రేకింగ్ న్యూస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై తెలంగాణ రాజకీయాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. కేసీఆర్ కనిపించడం లేదంటూ కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కేసీఆర్ను కేటీఆర్ చంపేశారు అంటూ కొండా సురేఖ సంచలన కామెంట్స్ చేశారు, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గజ్వేల్లో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు కొండా సురేఖ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒక్కసారిగా భగ్గుమన్నారు. కొండా సురేఖ ఏం మాట్లాడుతున్నారో ఆలోచించి మాట్లాడాలంటూ బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్న ఫోటోలను షేర్ చేస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నేతలు. బుధవారం సతీమణి శోభ పుట్టినరోజు వేడుకల్లో కేసీఆర్ పాల్గొన్నారు. కేసీఆర్ ఆరోగ్యంపై కాంగ్రెస్ నేతలు కావాలి అని దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. శోభ పుట్టినరోజు నాడు కేసీఆర్ స్వీట్ తినిపిస్తూ, కేక్ తినిపిస్తూ ఉన్న ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలు రిలీజ్ చేస్తున్నారు. కేక్ కట్ చేశారు. కేసీఆర్ సతీమణి శోభ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయించి ఆ కేక్ను భార్యకు తినిపిస్తున్న కేసీఆర్ ఫోటోను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కాంగ్రెస్ నేతలు కావాలని పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఫోటోలను రిలీజ్ చేస్తున్నారు. ఈ ఫోటోలు బుధవారం తీసిన ఫోటోలు. కొండా సురేఖ నిన్న ఈ కామెంట్స్ చేశారు. ఇప్పుడు వరుసగా బీఆర్ఎస్ నేతలు స్పందిస్తూ కాంగ్రెస్ నేతల దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నామని చెప్తూ ఈ ఫోటోలను రిలీజ్ చేస్తున్నారు. ఒకసారి కొండా సురేఖ ఏం మాట్లాడారో విందాం. అందరం కూడా పాపం కేసీఆర్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మరి ఆయన అయ్యో నాకు కూడా అనుమానం వస్తుంది, ఈ మధ్యలో కనపడతలేడట కేసీఆర్. మరి అసలే కేటీఆర్కు పదవీకాంక్ష ఎక్కువ. మరి లోపల ఏమన్నా బొండిగా విసుకుండో, లేకపోతే తలకాయ బల కొట్టి సాగు కొట్టి లోపల ఏమన్నా పూడ్చిపెట్టిండో, మరి మనిషి కనపడకపోతే అనుమానపడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా పాపం కేసీఆర్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మరి ఆయన బాగుండాలని కోరుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మరి ఈరోజు ప్రభుత్వం పడిపోయింది, టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే దానికి కొండా సురేఖ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యాయి, వివాదాస్పదమయ్యాయి. బీఆర్ఎస్ నేతలు కొండా సురేఖ వ్యాఖ్యలపై విరుచుకుపడుతున్నారు. కేసీఆర్ ఆయన భార్య శోభకు కేక్ తినిపిస్తున్న ఫోటోలను రిలీజ్ చేశారు. కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు. మా ప్రతినిధి మధు ఉన్నారు సమాచారం అందించడానికి. మధు, కొండా సురేఖ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది? బీఆర్ఎస్ నేతలు ఫోటోస్ రిలీజ్ చేస్తున్నారు, ఇప్పుడు రియాక్షన్స్ ఏంటి? కొండా సురేఖ పైన కూడా బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. మొన్న కేటీఆర్ని ఉద్దేశించు కేటీఆర్ టార్గెట్గా మాట్లాడుతూ అటు అక్కినేని ఫ్యామిలీని, సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేశారు. సో ఆ వివాదం నుంచి బయటపడడానికి ఆమె మళ్ళీ డైవర్షన్ తీసుకునే గజ్వేల్లో ఒక ప్రోగ్రామ్కి హాజరయ్యారు. నిన్న ఆమె హాజరై హైదరాబాద్ వచ్చారు. గజ్వేల్ ప్రోగ్రాంలో హాజరవుతూ ఆ సభలో మాట్లాడుతూ కేసీఆర్ కనపడట్లేదు, కేసీఆర్ ఉన్నారా లేదా అనుమానం వస్తుంది, ఆయన బాగుండాలని కోరుకుంటున్నాను, కానీ బొండిగా బిస్కారేమో అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో కొండా సురేఖ. సో ఆమె వ్యాఖ్యల పైన బీఆర్ఎస్ పార్టీ నేతలు సోషల్ మీడియాలో విస్తృతంగా కామెంట్స్ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే కేసీఆర్ గారి సతీమణి శోభ గారి బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి కేక్ తినిపించినటువంటి ఫోటోలను బయటికి రిలీజ్ అయ్యాయి. సో ఎంతంత దారుణంగా అంటే క్యారెక్టర్లను కావాలని కొద్ది మందిని ఎంచుకొని వాళ్ళను టార్గెట్గా మాట్లాడుతూ ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కొంతవరకు మాట్లాడారు, దానికి ప్రజలు యాక్సెప్ట్ చేశారు, మీకు అధికారం ఇచ్చారు. కానీ అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు? ఇంకా కూడా కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు పదే పదే టార్గెట్ చేస్తూ ఉన్నారు? అనేక సమస్యలు ఉన్నాయి, వాటిపైన మాట్లాడండి. మూసి నిర్వాసితులకు సంబంధించి వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. హైడ్రాకు సంబంధించి వారి బాధితులు ఉన్నారు, వారి దగ్గరికి మాట్లాడండి. రైతు రుణమాఫీ రానటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వారి విషయంలో మాట్లాడండి. వారి దగ్గరికి వెళ్ళి ఆ సమస్య సాల్వ్ చేయండి. ప్రజల ఇష్యూస్ చాలా ఉన్నాయి, వాటి గురించి మాట్లాడండి. రేషన్ కార్డు ఇవ్వలేదు, మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు, 6 గ్యారెంటీలు, వాటి గురించి మాట్లాడండి. వాటన్నిటినీ సైడ్ ట్రాక్ చేస్తూ పక్కన పెట్టి వాటన్నిటిని పక్కకి తోసేలాగా కేవలం కేసీఆర్ కుటుంబమే టార్గెట్గా ఎందుకు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అంటూ సోషల్ మీడియాలో తర్వాత బీఆర్ఎస్ పెద్ద ఎత్తున దీనిపైన కౌంటర్ ఇస్తూ ఉంది. అయితే కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు రోజుకొక మలుపు తిరుగుతున్నాయి, రోజుకొక వివాదం అవుతా ఉన్నాయి. ఆమె అక్కినేని కుటుంబం పైన చేసిన వ్యాఖ్యల విషయంలో ఉపంగా ఉన్నారు, చాలా ఆరోగ్యంగా ఉన్నారు, చాలా వండర్ఫుల్గా ఉన్నారు, రెగ్యులర్గా కుటుంబ సభ్యులతో భేటీ అవుతున్నారు, నాయకులతో భేటీ అవుతున్నారు అనేటువంటిది మెసేజ్ను బీఆర్ఎస్ పార్టీ నేతలు బయటికి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పదే పదే కేసీఆర్ ఆరోగ్యం పైన గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు ప్రతిపక్షాలు.
ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఇదే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. కాబట్టి దానిపైన బీఆర్ఎస్ సోషల్ మీడియాలో విస్తృతంగా వాళ్ళు సోషల్ మీడియాలో ఫోటోలు విడుదల చేస్తూ బర్త్డే సందర్భంగా కేక్ తినిపించిన దృశ్యాలు, ఇంత ముందుకు రీసెంట్గా కొన్ని రోజుల క్రితం కవితతో మాట్లాడినటువంటి ఫోటోలు, కార్యకర్తలు నాయకులతో భేటీ అయినటువంటి వీడియోలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు వారితో ఎవరితో భేటీ, ఆ ఫోటోలన్నీ విస్తృతంగా బయటికి విడుదల చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలతో ఒకవైపు కాంగ్రెస్కు నష్టం చేకూరుతూ ఉంది. దాన్ని గెయిన్ చేసుకున్నటువంటి పనులు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తున్నట్టుగా చూస్తుంటే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది ఉన్నటువంటి రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. సో కొండా సురేఖ తను అక్కినేని కుటుంబం పైన చేసిన వ్యాఖ్యలను సైడ్ ట్రాక్ చేయడానికి కేసీఆర్ పైన ఈ రకంగా వ్యాఖ్యలు చేసినట్టుగా చర్చ జరుగుతూ ఉంది. రైట్ మధు, కొండా సురేఖ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతూ ఉన్నారు. కేటీఆర్ను ఉద్దేశిస్తూ కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ను చంపేసి ఉంటారు అంటూ చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ. అయితే కాంగ్రెస్ నేతలు పనిగట్టుకుని బీఆర్ఎస్ నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కేసీఆర్ ఆయన భార్య శోభ బర్త్డే రోజు కేక్ తినిపిస్తున్న ఫోటోలను బీఆర్ఎస్ నేతలు రిలీజ్ చేశారు. కొండా సురేఖ కాంగ్రెస్ నేతలు ఈ విధమైన దుష్ప్రచారం చేయడం తగదు అంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. అయ్యో నాకు కూడా అనుమానం వస్తుంది, ఈ మధ్యలో కనపడతలేడట కేసీఆర్. మరి అసలే కేటీఆర్కు పదవీకాంక్ష ఎక్కువ. మరి లోపల ఏమన్నా బొండిగా వీసుకుండో లేకపోతే తలకాయ బల కొట్టి సాగు కొట్టి లోపల ఏమన్నా పూడ్చిపెట్టిండో, మరి మనిషి కనపడకపోతే అనుమానపడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా పాపం కేసీఆర్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మరి ఆయన బాగుండాలని కోరుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మరి ఈరోజు ప్రభుత్వం పడిపోయింది, టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే దానికి ముఖ్య కారణం